గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీకు, నాకు అందరికీ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ వీడియో. ఇంట్రెస్టింగ్ అని ఎందుకన్నానంటే, ఇది నా కొత్త మైకు. నిన్న ఆర్డర్ చేశాను. బాగా వర్క్ చేస్తుందో లేదో మీరే చెప్పాలి. కింద కామెంట్స్‌లో వెళ్ళి చెప్పండి. అండ్ మీకెందుకు ఇది ఇంట్రెస్టింగ్ వీడియో అంటే, ఎంసెట్ కోసం ప్రతి ఒక్కడు వీడియోస్ చేస్తాడు. కానీ ఇది ఒక స్పెషల్ వీడియో. చాలా కొత్త విధంగా నేను డిజైన్ చేసి పెట్టాను. మీరు టిల్ ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఎళ్ళే ముందు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ డోంట్ బి సెల్ఫిష్. అండ్ ఈ మైక్‌తో ఇదే నా ఫస్ట్ వీడియో. ఎవరైనా యూట్యూబర్స్ గానీ, లేకపోతే కంటెంట్ క్రియేటర్స్ గానీ, ఇటువంటి వైట్ కొనుక్కోవాలైతే మాత్రం అనుకుంటారు. కానీ వాటి కోసం నేనొచ్చి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇచ్చాను ఈ మైక్‌ది. వెంటనే కొనేయండి. ఎందుకంటే ఇప్పుడే తక్కువ రేట్‌లో ఉంది. తర్వాత అంటే రేట్ పెరిగిపోవచ్చు. మీకోసమే చెప్తున్నాను. మనం మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఎంసెట్ టాపిక్‌లోకి. ఎంసెట్ ఇంటర్మీడియేట్ చదివే ప్రతి స్టూడెంట్ నోట్లో వినిపించే ఈ ఒకే ఒక్క మాట ఎంసెట్. అందరూ ఎంసెట్ ఎలా ర్యాంక్ తెచ్చుకోవాలి? ఎన్ని మార్క్స్‌కి ఎంత ర్యాంక్ వస్తది? ఈ టైమ్ టేబుల్ చెప్పు, స్ట్రాటజీ చెప్పు, ఏ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలి? ఈ డౌట్స్ అన్నీ అందరి నోట్లో వచ్చేవే. కాబట్టి వాటి కోసం నేను ఒక బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ స్పెషల్ వీడియో అందరికీను. ఇప్పుడు ఈ వీడియో చెప్పబోయే స్ట్రాటజీ ఇంకా టైం టేబుల్ని నేను ఫుల్గా ఒక పీడిఎఫ్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్గా ఇచ్చాను. ఒకసారి లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ స్ట్రాటజీ మొత్తం కనిపిస్తుంది. మీకు ఏమైనా నోట్స్, మ్యాథ్స్ షార్ట్ నోట్స్ కావాలంటే మొన్న ఒక వీడియోలో ఒక షార్ట్ నోట్స్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు 2 షార్ట్ నోట్స్ అప్లోడ్ చేస్తాను. ఒకటి 1A, ఇంకో 2A. అంటే ఒకటి ఏ ట్రాక్, ఒకటి బి ట్రాక్ మొత్తం ఉంటుంది. ఒకసారి మీకు ఏమైనా షార్ట్ నోట్స్ ఫార్ములాస్ ఏమైనా కావాలంటే ఇది నా షార్ట్ నోట్స్, ఎక్కడ ఏది కాదు. ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ మన టైం టేబుల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మీకు ఎగ్జామ్‌కి 6 మంత్స్ ముందు లాస్ట్ 6 మంత్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దాంట్లో మీరు కరెక్ట్‌గా ప్రిపేర్ అయితే మీరు మంచి స్కోర్ అయితే గెయిన్ చేయొచ్చు. మనం ఫస్ట్ 2 మంత్స్ ఏం చేయాలంటే కాన్సెప్ట్ బిల్డింగ్ అండ్ రివైజ్ ఫార్ములాస్. మీరు ఫస్ట్ కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి ఫస్ట్ 2 మంత్స్. మీరు మీ ప్రిపరేషన్ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్ ఆర్ మీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్‌తో స్టార్ట్ చేయాలి. ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఫిజిక్స్ ఏంటంటే ఫార్ములా బేస్డ్. అంటే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, కేటీజీ, ఆసిలేషన్స్, గ్రావిటేషన్ ఇలాగ సింపుల్‌గా ఈజీగా ఉన్న లెసన్స్, ఫార్ములా బేస్డ్ లెసన్స్‌తో స్టార్ట్ చేయండి. ఫిజిక్స్‌ని అయితే మాత్రం. ఫార్ములాస్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్‌లో. కాన్సెప్ట్ కూడా లైట్‌గా టచ్ అవ్వాలి. ఫ్రిక్షన్ అంటే ఏంటి? మొత్తం అంతా మీరు తెలుసుకోవాలి మీకు. అది ఫిజిక్స్. తర్వాత కెమిస్ట్రీ ఏంటంటే ఆర్గానిక్, ఇనార్గానిక్ మొత్తం ఎన్‌సీఈఆర్‌టీ రీడ్ చేస్తే సరిపోద్ది. ఇంకా మీకు ఫిజికల్ కెమిస్ట్రీ ఏం చేయాలంటే మాత్రం ఆ ఫార్ములా బేస్డ్, మొత్తం ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములా బేస్డ్. దీంట్లో మొత్తం ఫార్ములా పెట్టేస్తే వచ్చేస్తది క్వెషన్. అసలు లాజికల్ బిల్డింగే ఉండదంటే అటామిక్ స్ట్రక్చరు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ ఈక్విలిబ్రియం ఈ 3 లెసన్లు మాత్రం మెయిన్‌లీ చేయండి. ఫిజికల్ కెమిస్ట్రీ అందరూ అన్నీ చేసేయలేరు. మెయిన్‌లీ ఈ 3 లెసన్స్ అయితే మాత్రం చేసుకెళ్ళండి. ఆర్గానిక్ అన్నీ చేయండి. ఆర్గానిక్, ఇనార్గానిక్ మాత్రం. లేదు నాకు ఆర్గానిక్, ఇనార్గానిక్ చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, నాకు కెమిస్ట్రీ అంటేనే చిరాకంటే సాక్షి ఓరా అనే టీచర్ అంటే ఓరా క్లాస్ అని యూట్యూబ్ కొట్టండి. దాంట్లో సాక్షి ఓరా మ్యామ్ చాలా బాగా చెప్తారు. ఎన్‌సీఈఆర్‌టీ లైన్ బై లైన్ ఎక్స్‌ప్లనేషన్ అనేసి కొట్టండి. ఎన్‌సీఈఆర్‌టీ ఏ లెసన్ కావాలంటే లెసన్ లైన్ బై లైన్ ఆవిడ నుంచి మొత్తం టీచ్ చేశారు. నాకు హిందీ రాదు, అయినా కూడా నాకు బాగా అర్థమైంది నా ప్రిపరేషన్‌లో. మీకు కూడా అర్థమవుతుంది. కావాలంటే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఆవిడ క్లాసెస్‌ని. నెక్స్ట్ మ్యాథ్స్ ఏం చేయాలంటే మొత్తం ఫార్ములాస్ అని రివైజ్ చేయాలి. మ్యాథ్స్ అయితే మెయిన్‌లీ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్‌లో ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రీలో కూడా చాలా ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి. అవి మాత్రం మీరు రివిజన్ చేయడం మాత్రం మర్చిపోకండి. డైలీ రివైజ్ చేయాలి. ఈ కెమిస్ట్రీలో ఎన్‌సీఈఆర్‌టీ, మ్యాథ్స్‌లో ఇంటిగ్రేషన్, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అయితే మస్ట్ రివిజన్ చేయడం. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫార్ములా రివిజన్ మీరు ఏం చేయాలంటే సాల్వ్ పీవైక్యూస్ మాత్రం సాల్వ్ చేయాలి. అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏ మోడల్ క్వెషన్ వస్తుంది ఏంటి అనేది మీకు ఆ పీవైక్యూస్ ద్వారా తెలుస్తుంది. పీవైక్యూస్ చేయకుండా నేను సీదా ఎగ్జామ్ పోతా అంటే మాత్రం కష్టం. కాబట్టి మీరు పీవైక్యూస్ అయితే చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏ పీవైక్యూని స్కిప్ చేయకండి. మీకు ఒకవేళ ఏదైనా పీవైక్యూ డౌట్ వస్తే రౌండప్ చేసుకొని గూగుల్లో లెన్స్కి వెళ్ళి అడగండి. అది చెప్తుంది. వేరే డిఫరెంట్ ఆన్సర్ రూపంలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లేదు నాకు ఎవడో చెప్పట్లేదంటే ఎవరైనా ఒక ఫ్రెండ్ని అడగండి, లేకపోతే మీ లెక్చరర్స్ అడగండి, ఎవరినో ఒకరిని అడగండి. ఇలా అసలు ఏ క్వశ్చన్ మిస్ చేయకూడదని నేను చెప్తాను. ఏది మిస్ చేయకండి. ప్రతీది మీరుంటే కనీసం ఒక లెసన్ మీరు ప్రిపేర్ అయ్యంటే ఆ లెసన్‌లో 20 క్వశ్చన్స్‌లో ఒక 17-18 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలి. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండాలి ఒక్క క్వశ్చన్ కూడా. అలాగే ప్రిపేర్ అవ్వండి. అంతేగాని ఒకటో రెండో క్వశ్చన్స్ కొంచెం వదిలేసినా పర్లేదు, మరి ఎవడేం చేయలేడు. ఎందుకంటే మిక్స్డ్ టాపిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి వదిలేసినా పర్లేదు. కానీ నార్మల్ క్వశ్చన్స్ మాత్రం ఎప్పుడూ లీవ్ చేయకండి. మన ఫస్ట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే కవర్ 60-70% సబ్జెక్ట్ సిలబస్‌ని మీరు కవర్ చేయాలి. అండ్ మీరు 50% ఆన్సర్ చేసినా రైట్ అవుతాయి. అర్థమైందా? 60-70% సిలబస్‌ని మీరు పర్ఫెక్ట్‌గా కంప్లీట్ చేయాలి.
50% మీకు రావాలి. అంటే 160 మార్క్స్‌కి 80 మార్క్స్ మీరు పర్ఫెక్ట్‌గా రావాలి. మరి అంతే. రాకపోతే మాత్రం మీరు బలైపోతారు. 60 మార్క్స్, 50 మార్క్స్, 40 మార్క్స్ మాక్సిమం చెప్తున్నాను వినండి. 40-50 మార్క్స్ మీకు 40 కిందకొస్తే మీరు క్వాలిఫై అయితే అవ్వరు. మీకు ర్యాంక్ కూడా అలాట్ చేయరు వాళ్ళు. మీకు 40-50 మార్క్స్ వస్తాయి చూడండి ఎంసెట్‌లో 160కి. ఆ మార్క్‌లో చాలామంది ఉంటారు. ఆల్మోస్ట్ మీకు 80,000 నుంచి అక్కడ 1,60,000 అంటే ఆల్మోస్ట్ 80,000 మెంబర్స్ ఉంటారు. జస్ట్ ఆ 10 మార్క్స్ మధ్య. మీకు ఒక్కొక్క మార్క్ వాల్యూ మీకు అప్పుడు తెలుస్తుంది రిజల్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు కాదు. చెప్పినా కూడా మీకు అర్థం కాదు. కాబట్టి మీకు ఎంత మార్క్‌కి ఏ ర్యాంక్ బిట్వీన్‌లో మీకు ర్యాంక్ వస్తదంటే మాత్రం దాన్ని కూడా నేను ఒక వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? కాబట్టి మీకు 40-50 మార్క్స్ అనేది మీరు అసలు కేర్ చేయకండి. అసలు ఆ మార్క్స్ తెచ్చుకున్నా వేస్ట్ అయిపోద్ది. మీరు ఐపీఎల్ ఎంత తోపైనా 40-50 మార్క్స్ మధ్య మాత్రం రాకండి. మినిమమ్ మీకు ఒక 70-80 మార్క్స్ అయితే దాటాలి. అది మీరు టార్గెట్ పెట్టుకుంటే 60 అయినా వస్తాయి. నాకైతే లాస్ట్ 62 వచ్చాయి. 62కే 12,000 ర్యాంక్ వచ్చింది సింపుల్‌గా. అసలు అందుకే చెప్తున్నాను. మీరు 60 దాటంటే ఓకే. 70 అంటే తోపు. 80 అంటే మళ్ళీ లెక్కలేదు. 80 అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కానీ 40-50 మార్క్స్ అయితే మాత్రం చాలా, చాలా క్రూషియల్ రీజన్ అది. ఆ రీజన్‌లో వచ్చారంటే మాత్రం మీరు బలైపోయినట్టే. ఓకే. మీరు మీ ఫస్ట్ 2 మంత్స్ కాన్సెప్ట్ బిల్డింగ్‌కి ఇంకా సింపుల్ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్‌కి టైమ్ ఇచ్చారు కదా! ఇప్పుడు నెక్స్ట్ 2 మంత్స్ ఏం చేయాలంటే కొంచెం మీడియం లెవెల్ క్వెషన్స్ ఇంకా మాక్ టెస్ట్ డైలీ వీక్లీ ఒక మాక్ టెస్ట్ అని రాయాలి. అండ్ దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. ఇంకా డే బై డే మీరు మీ యొక్క స్పీడ్, అక్యురసీ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. స్పీడ్, అక్యురసీ ఏంటన్నా కొత్త పదాలు చెప్పమంటే కాదు. స్పీడ్ అంటే తెలిసిందే కదా! మీరు మీ వేగాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే 160 మినిట్స్‌లో 180 మినిట్స్‌లో 160 క్వెషన్స్ చేయాలంటే మినిమమ్ ఒక క్వెషన్ మీకు 1 ½ మినిటే పడుతుంది. 1 ½ మినిట్‌లో క్వెషన్ చదివి చేయాలంటే మీకు చాలా టైం సరిపోదు. అందుకే అంటే మీరు 160 చేయలేరు. 80 అయినా చేయాలి. ఇంకా మ్యాథ్స్‌లో కూడా మీకు టైం కన్జ్యూమింగ్ ఎక్కువైపోద్ది. అందుకోసం చెప్తున్నాను. కాబట్టి మీరు మీ టైం మాత్రం కొంచెం ఎక్కువ చేయాలి. ఇంకా అక్యురసీ ఏంటంటే మీరు చేసినవే చాలా తక్కువ చేస్తారు కదా! దాంట్లో మాక్సిమం కరెక్ట్ అవ్వాలి. దాన్ని అక్యురసీ అంటారు. ఇప్పుడు మీరు 80 క్వెషన్స్ చేశారనుకో 80లో 70 కరెక్ట్ అవ్వాలి. లేకపోతే మీరు 40 చేసిన 40లో 35 అలా కరెక్ట్ అవ్వాలి. అర్థమైందా? అంటే మీ ఎన్ని క్వెషన్ మీరు చేయడం పక్కన పెట్టేయాలి. కానీ చేస్తున్న వాటిలో ఎన్ని కరెక్ట్ అవుతుంది అన్న దాంట్లో అక్యురసీ అంటారు. దానికి ఒక పర్సెంటేజ్ ఉంటది. డైలీ ఒక స్టాప్ వాచ్ పెట్టుకోండి. మీకు స్టాప్ వాచ్ ఉంటది. లేకపోతే సెల్‌లో కూడా అలారమ్స్‌కి వెళ్తే స్టాప్ వాచ్ ఉంటది. స్టాప్ వాచ్ పెట్టుకోండి. క్వెషన్ సాల్వ్ చేయండి. స్టాప్ వాచ్ పెట్టుకోండి. పడతది. ఫస్ట్ స్టార్టింగ్‌లో టైం పడతది. మీరు స్టార్టింగ్‌లో స్టార్ట్ చేస్తారు కదా! మీ ప్రిపరేషన్. అప్పుడు ఏ క్వెషన్ రాదు. ఒక క్వెషన్‌కి అయితే మాత్రం పడతది. ఒక 1 అవర్ లేదా 1 ½ అవర్ పడతది. మ్యాథ్స్‌కి అయితే మరి చెప్పక్కర్లేదు. 2 అవర్స్ పెట్టినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అలాగని వదిలేస్తే మాత్రం మరి మీరే బాధపడిపోతారు. అండ్ నేను చెప్తున్నా వినండి. ఇన్‌స్టంట్‌గా ఎవ్వడికి సక్సెస్ రాదు. అంటే స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ రావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమందుంటారు. పోనీ అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ కాదన్నా జస్ట్ ఒక 2-3 డేస్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏట్రా ఎక్కట్లేదు లెసన్ అనేసి అంటారు. లేకపోతే ఒక లెసన్ చేస్తారు ఫిజిక్స్‌లో. ఆ లెసన్ చూస్తారు. పీవైక్యూ చూడగానే ఎక్కదు. రావు. అమ్మ బాబోయ్! అవ్వదురా బాబు అనేసి పక్క సబ్జెక్ట్ జంప్ అయిపోతారు. తర్వాత ఆ పక్క సబ్జెక్ట్. ఇన్‌ఫాక్ట్ నేను కూడా అదే చేశాను. ఒక సబ్జెక్ట్ రాకపోతే ఇంకో సబ్జెక్ట్. అది రాకపోతే ఇంకో సబ్జెక్ట్. 3 సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సబ్జెక్ట్ రావడం. అంటే ఏది పర్ఫెక్ట్ అయ్యేది కాదు. ఫస్ట్ 2-3 మంత్స్. కానీ ట్రై చేసేవాళ్ళం. శుభ్రంగా మేము మా ఫ్రెండ్స్ అందరూ అంతే. అది ప్రతి యాస్పిరెంట్ అంతే. ట్రై చేస్తాడు. కానీ మధ్యలో చాలామంది డ్రాప్ అయిపోతారు. మీరు డ్రాప్ అయ్యారంటే వాడికి యూజ్ అవుద్ది. వాడు డ్రాప్ అయ్యాడంటే మీకు యూజ్ అవుద్ది. అర్థమైందా? ఎవరైనా డ్రాప్ అయ్యాడంటే ఆడి పైన ఉన్నోడికి యూజ్. ఇప్పుడు మీరు మీ ఫ్రెండు గట్టిగా ట్రై చేశారు. ఓ 2 మంత్స్. వాడేమో 1 ½ మంత్‌లోనే అయిపోయాడు. మీరు 2 మంత్స్ ప్రిపేర్ అయ్యారు కరెక్ట్‌గా. మీకు 2 మంత్స్‌లో ఎక్కింది. వాడికి ఎక్కలేదు. వాడు ఆగిపోయాడు. వాడు 15 డేస్ స్టార్ట్ చేస్తే వాడికి ఎక్కేదేమో. అయ్యుండొచ్చు కదా! మీరు 1 ఇయర్ ట్రై చేయండి. మీ బెస్ట్ ఇవ్వండి మీరు. తర్వాత ఎగ్జామ్ హాల్‌లో ఎళ్లి పెట్టండి. వస్తే ఓకే. రాకపోతే లేదు. అంతేగాని మీరు మధ్యలో ఆగిపోవడం వల్ల మీకేమైనా యూజ్ ఉందా? ఇన్‌స్టాగ్రామ్ చూడడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాయి ఒప్పుకుంటా. ఏఐని ఎలా వాడాలి? కొన్ని ఛానెల్స్ ఉన్నాయి. నేను కూడా చూసాను. ఏఐ ఎలా వాడాలి? ఇంకా ఎంసెట్‌లో ఎలా లాజికల్ బిల్డింగ్ తెలుసుకోవాలి? ఇంకా ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి? ఇంకా యూజ్‌ఫుల్ ఛానెల్స్ అయితే ఉన్నాయి ఒప్పుకుంటా. కానీ అనవసరమైన స్క్రోలింగ్‌కి చాలామందైతే గురవుతున్నారు. అంటే జనరేషన్ అంతా అలాగే ఉంది. అందరూ అదే చేస్తాం ఒప్పుకుంటా. కానీ ఈ ఇటువంటివి చెయ్యండి. కానీ మీరు కూడా కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఎగ్జామ్ హాల్‌లో మీకెంత కాన్సెప్ట్ వచ్చిన దాని మీద ఎవడు పాయింట్ ఆఫ్ వ్యూ చేయడు. మీకు ఎంత ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తున్నారు అన్న దాని మీద కూడా ఎవరు కాన్సంట్రేట్ చేయరు. కానీ ఆన్సర్ కరెక్ట్‌గా టిక్ పెట్టారా లేదా? చీట్ కోడ్స్‌ని అయితే మాత్రం నమ్మకండి. ఒకవేళ మీకు చీట్ కోడ్సే కావాలంటే నేను లాస్ట్ ఎగ్జామ్‌కి ఒక 10 డేస్ ఉంది, 5 డేస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను ఎంసెట్‌కి. ఎప్పుడు అన్నీ చేస్తాడు కదా అనేసి మీరు మిగిలిపోతే మాత్రం కష్టం. దాని కోసం మీరు వెయిట్ చేయకండి చీట్ కోడ్స్ కోసం. చీట్ కోడ్స్ అంటే యూట్యూబ్‌లో చాలా చీట్ కోడ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ అదే చెప్తారు. కానీ నేను కొత్తవి ఏవని చెప్తాను. ఖచ్చితంగా ట్రై చేసి నేను నా ప్రిపరేషన్‌లో ఏం పెట్టాననేది. కాబట్టి వాటి కోసం ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి చీట్ కోడ్స్ ద్వారా.
ఒక్కసారి మీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎంత బాధపడతారంటే మీ మార్కులు తగ్గిపోతాయి. లేకపోతే 42, 43 వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్‌కి 43 వస్తది. నీకు 42 వస్తది. వాడి ర్యాంక్‌కి, నీ ర్యాంక్‌కి ఆల్మోస్ట్ ఒక 10,000 ర్యాంక్స్ డిఫరెన్స్ ఉంటది. అప్పుడు ఎలా ఉంటదో తెలుసా మీకు? వాడేం చేశాడు, నేనేం చేయలేదు. ఒక్క బిట్టు, నా మీద ఒక్క బిట్టు, వాడు నా మీద తక్కువ చదువుతాడు అనేసి మీకు ఒక లోపల బాధైతే వేస్తది. ఖచ్చితంగా వేస్తది. కాబట్టి అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నోళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఇప్పుడే గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మన సెకండ్ ట్రాక్‌లో నుంచి బయటకొచ్చేసాం. ఇప్పుడు దాని గురించి చెప్పాలి. ఇందాక చెప్పాను కదా! స్టాప్ వాచ్ పెట్టుకొని పీవైక్యూ సాల్వ్ చేయండి అని ఒక విషయాన్ని. ఇప్పుడు సబ్జెక్ట్ వైస్ స్టాప్ వాచ్ పెట్టుకొని 1 అవర్‌కి ఇన్ని క్వెషన్స్ చేస్తే మీరు ఒక లెవెల్‌లో అంటే మీరు ఎంసెట్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారని చెప్తున్నాను. ఫిజిక్స్ అట్‌లీస్ట్ ఒక 1 అవర్ మీరు ఫిజిక్స్ కూర్చున్నారనుకోండి. ఫిజిక్స్‌కి ఒక 25 క్వెషన్స్ మీరు సాల్వ్ చేయాలి 1 అవర్‌లో. కెమిస్ట్రీ ఒక ఇనార్గానిక్, ఆర్గానిక్ అంటే ఇలా థియరీ బేస్డ్ అంటే ఒక 30 క్వెషన్స్ అయితే మీరు సాల్వ్ చేయాలి. ఇంకా మ్యాథ్స్ అంటావా ఒక 10-15 క్వెషన్స్ సాల్వ్ చేసినా కూడా మీరు ఎంసెట్ రేంజ్‌లో ఉన్నారని అర్థం. లేదు గంటకు ఒక క్వెషనే చేశా. గంటకి ఒక 3, 4 చేశాను. 3, 4లోనే ఒకటే రైట్ అయింది. అలాగంటే అవ్వదు. మీరు చేసింది రైట్ అవ్వాలి. స్పీడ్ ఉండాలి. ఎక్కువ క్వెషన్స్ చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయాలంటే మీకు టైం టేకెన్ మరి ఒప్పుకుంటా. కానీ మరి చేయాలి తప్పదు. మినిమమ్ ఇలా మీరు సబ్జెక్ట్ వైస్ ఇన్నిన్ని క్వెషన్స్ కన్సిస్టెంట్‌గా చేస్తేనే మీకు లాస్ట్‌లో సక్సెస్ అయితే ఉంటుంది. చాలామందికి ఎంత చేసినా కూడా సక్సెస్ లాస్ట్‌కి రాదు. అలాగని సక్సెస్ అవ్వాలని వాళ్ళు ఎప్పటికీ ఆగిపోరు. అంటే చాలామంది యూట్యూబ్ ఛానెల్‌లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లయితే ఇప్పుడు నేను చెప్పను. వాళ్ళు కూడా ఎంసెట్‌లోకెళ్ళి కూడా మంచి ప్యాకేజ్ తెచ్చుకున్నారు. ఒక 24 లాక్స్ ప్యాకేజ్, 40 లాక్స్ ప్యాకేజ్. కాబట్టి మీరు ఎప్పుడు తక్కువ కాదు. మీకు ర్యాంక్ కోసం మీరు ట్రై చేయండి. రాకపోయినా పెద్ద ప్రాబ్లమ్ కానీ ట్రై చేయకపోవడమే పెద్ద ప్రాబ్లమ్. వదిలేసి గివ్ అప్ ఇచ్చేసి ఆ తర్వాత నేను ట్రై చేసుంటే వచ్చేదేమో లేకపోతే అనేసి అటువంటి డైనమాలో ఉంటే మాత్రం ప్రాబ్లమ్ అవుతుంది. ఏవైనా పీవైక్యూస్ బుక్స్ గట్టా కొంటారు కదా! లేదా మార్క్స్ యాప్‌లో మీరు చేస్తారు కదా పీవైక్యూస్. ఎన్ని ఇయర్ పీవైక్యూస్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఎంసెట్‌కి అయితే లాస్ట్ 4 ఇయర్స్ పీవైక్యూస్ చేయొచ్చు చాలు. ఎందుకంటే 2019, 18 పీవైక్యూస్ చేసేస్తారు చాలామంది. చేయొచ్చు కానీ అప్పుడు మ్యాథ్స్ టఫ్‌నెస్ లెవెల్ వేరు. ఇప్పుడు మ్యాథ్స్ టఫ్‌నెస్ లెవెల్ వేరు. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి మీరు లాస్ట్ ఇయర్ నేను రాసాను 2 ఇయర్స్. ఆ 2 ఇయర్స్ మ్యాథ్స్ టఫ్‌నెస్ లెవెల్ తలుచుకుంటేనే నాకే భయమేస్తుంది. నిజంగా ఆల్మోస్ట్ జేఈఈ లెవెల్‌లా ఉంది. ఆ జేఈఈ మెయిన్స్ మ్యాథ్స్ అయితే ఐఐటీ లెవెల్ మ్యాథ్స్‌లా ఉంది. అర్థమైందా? అంటే లెవెల్ పెంచేస్తున్నాడు మ్యాథ్స్‌లో. మీరు చెయ్యొచ్చు కానీ 18, 2017 వరకు చేయొచ్చు. కానీ అంతవరకు చేయడం వర్తా కాదైతే నాకు తెలీదు. మ్యాథ్స్ అయితే చేయకండి. లాస్ట్ 4 ఇయర్స్ 2021 అంతే. 2021 నుంచి 2025 పీవైక్యూస్ అయితే పర్ఫెక్ట్‌గా చేయండి. 100% సరిపోద్ది. సరిపోకపోతే అడగండి. అంత ముందుకైతే వాడు ఎళ్ళడు 100%. నేను కూడా నా తమ్ముడికి, నా ఫ్రెండ్స్‌కి లేకపోతే ఆళ్ళ ఫ్రెండ్స్‌కి అందరికి అదే చెప్తాను. లాస్ట్ 4 ఇయర్సే చేయండిరా అనేసి. మీరు అదే చేయండి. సక్సెస్ అయితే అవుతారు. అండ్ మనం లాస్ట్‌కొచ్చేసాం. ఫస్ట్ 4 మంత్స్ అంటే మన లాస్ట్ డేస్ ప్రిపరేషన్‌లో ఫస్ట్ 4 మంత్స్ ప్రిపరేషన్ అయితే నేను చెప్పేసాను. ఇప్పుడు ఎగ్జామ్‌కి బిఫోర్ 2 మంత్స్ ప్రిపరేషన్ ఎలాగుండాలి అన్న మాత్రం చెప్పబోతున్నాను. ఏంటంటే రివిజన్ అండ్ మాక్ టెస్ట్. మీకు రివిజన్ మాక్ టెస్ట్ అంటే ఇందాక చెప్పిన మాక్ టెస్ట్ కాదు. అది వీక్లీ వన్స్ అను. మీరు ఎగ్జామ్‌కి 2 మంత్స్ బిఫోర్ ఉన్నప్పుడైతే మాత్రం డైలీ 1 మాక్ టెస్ట్ ఇవ్వాలి. మాక్ టెస్ట్, అనాలిసిస్ ఎర్రర్ నోట్స్. అంతే. మీరు మాక్ టెస్ట్ అవ్వాలి. ఎక్కడ తప్పొచ్చింది దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. లేకపోతే ఎర్రర్ నోట్స్ రాసుకోవాలి. ఆ తర్వాత మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అంతే ఇవే. మాకు ఏ లెసన్స్ చదవాలో తెలీదు గాని నాన్న తప్పుగా చదివేస్తా అంటే అందుకే ముందే వీడియో చేసి పెట్టాను. ఇప్పటి నుంచి అయితే ఇంకా 8, 9 మంత్స్ అయితే గ్యాప్ ఉంది. నేను లాస్ట్ 6 మంత్స్ స్టార్ట్ చేసి చెప్పాను. ఈ 3 మంత్స్‌లో ఏం చేయాలంటే మీరు ట్రై చేయండి. అప్పటికప్పుడే మీకు వచ్చిద్ది కదా! ఒక 2, 3 మంత్స్‌లో వచ్చిద్ది కదా మీకు ఏటి. కాబట్టి ముందే చెప్తాను. ఈ 3 ఇంకా మీకు ముందు 3 మంత్స్ ఉంది. ఆ స్ట్రాటజీ స్టార్ట్ అవ్వాలంటే అంతవరకు మీరు ఏ లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి? ఏ సబ్జెక్ట్‌లో ఏ లెసన్ ప్రిపేర్ అవ్వాలి? ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఆల్ లింక్స్ ఇచ్చేసాను. అవి వల్ల ఎళ్లి చూడండి. మీకైతే చాలా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫిజిక్స్‌లో ఒక 15 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ఈజీగా ఉంటే ఫార్ములా బేస్డ్ ఉంటాయి. కొన్నైతే అప్లికేషన్ ఉంటది. మరి తప్పదు. కానీ దానికి సంబంధించి లెక్చర్స్ కూడా పక్కన రాశాను. అంటే ఈ లెసన్‌కి ఈ లెక్చర్ వినండి అనేసి రాశాను. అలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 3 సబ్జెక్టులు కూడా పర్ఫెక్ట్ లెక్చరర్స్ రాశాను. అంటే మాక్సిమం స్టూడెంట్స్ ఇదే ఫాలో అవుతారు. జేఈఈ, ఐఐటీ వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు నాకు తెలిసి. కాబట్టి ఇవే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ చూడండి ఒకసారి ఎళ్లి. అండ్ మీ అటెంప్టింగ్ స్ట్రాటజీ ఎలాగుండాలంటే ఈజీ టు మీడియం టు టఫ్ లెవెల్ ఆర్డర్‌లో అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి ప్రాబ్లమ్స్‌ని. అంటే ఫస్ట్ ఈజీ లెవెల్ ప్రాబ్లమ్ చేస్తారు. ఒక 10 చేస్తారు. తర్వాత మీడియం లెవెల్ ప్రాబ్లమ్ చేస్తారు. ఒక 10 చేస్తారు. అన్ని డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అయి ఉండాలి. సేమ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు సంథింగ్ 3+4 = 5, 2+3 = 6 అలాగా జస్ట్ ఒక సంబంధించిన ప్రాబ్లమ్స్ అలా కాదు. డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్స్ చేయాలి మీరు. అంటే ప్లస్, మైనస్, డివిజన్ అంటే ఇవన్నీ అలా డిఫరెంట్. అలాగా మీరు డిఫరెంట్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే ట్రై చేయండి. ఓకేనా?
ఇంకా మీకు లాస్ట్ 2-3 వీక్స్ ఎలాగుండాలంటే, మీ వీక్ ఏరియాస్‌ని మీ వీక్ ఏరియాస్ ఉంటాయి గదా! ఇప్పుడు కొంతమంది గ్రావిటేషన్‌లో మంచి స్ట్రాంగ్‌గా ఉంటారు. కొంతమంది ఆసిలేషన్స్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. కొంతమంది ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో స్ట్రాంగ్‌గా ఉంటారు. కొంతమందయితే కరెంట్ ఎలక్ట్రిసిటీలో స్ట్రాంగ్‌గా ఉంటారు. కాబట్టి కొంతమంది కొన్ని టాపిక్‌లో ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా ఉంటారు. కాబట్టి మీరు మీ వీక్ ఏరియాస్‌ని ఇంకా వీక్ ఏరియాస్ కూడా ఉంటాయి గదా కొన్ని. ఆ వీక్ ఏరియాస్‌ని మీరు రెక్టిఫై జేసుకోవాలి. వీక్ ఏరియాస్‌ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ చేసుకుంటేనే బావుంటది. ఇప్పుడు మీకో లెసన్ ఉంది. గ్రావిటేషన్ లెసన్ ఉంది. లెసన్‌లో మీకు కెప్లర్స్ లా వచ్చు. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ రాదు. అలా మీకు ఒక టాపిక్ వచ్చి ఒక లెసన్‌లో ఒక టాపిక్ వచ్చి, ఒక టాపిక్ రాకపోతే, ఆ లెసన్ నుంచి మొత్తం నుంచి కదా క్వెషన్ ఇస్తాడు. ఏమో మీకు కెప్లర్స్ లా వచ్చు. కానీ వాళ్ళు న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ నుంచి క్వెషన్ అడిగాడు. అప్పుడేం జేస్తారు? మీకు ఆ లెసన్ అంతా వచ్చి జస్ట్ ఒక చిన్న టాపిక్ రావడం, పోవడం వల్ల మీకు ఆ లెసన్ మొత్తం పోయినట్టు అవుద్ది కదా! ఎగ్జామ్‌లో క్వెషన్ వస్తే బాధపడతారు. అరే! నేను ఆ లెసన్ నుంచి క్వెషన్ వస్తే చేసేవాడిని. కాకపోతే న్యూటన్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ నుంచి క్వెషన్ వచ్చిందని. ఇటువంటి మిస్టేక్ జరగకూడదని ఒక లెసన్ ప్రిపేర్ అయ్యే ముందు ఫుల్ అసలు ఆ లెసన్‌లో ఏ ఒక్క టాపిక్ మిగలకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ లాస్ట్ 6 మంత్స్ స్ట్రాటజీ అయితే ఆల్రెడీ నేను చెప్పేసానిప్పుడు. అండ్ ఫైనల్‌గా టిప్స్ ఏం చేయాలంటే మాత్రం మ్యాథ్స్‌కి మొత్తం ఫార్ములా బేస్డే చూసుకొని ఎళ్ళండి. లాస్ట్ 3 మంత్స్ మీరు ఫార్ములా బేస్డ్ క్వెషన్స్ చూసుకెళ్ళండి. అండ్ కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ కూడా హై లెవెల్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి. మీరు హై లెవెల్ క్వెషన్స్ ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్. ఎందుకంటే టఫ్‌నెస్ అని చెప్పాను కదా! జేఈఈ లెవెల్ క్వెషన్స్ కూడా చేయండి పర్వాలేదు. ఎంసెట్ లెవెలే చేయలేకపోతున్నాం. జేఈఈ లెవెల్ ఏం చేస్తామన్నా అంటే మాత్రం అలాగైతే అనుకోకండి. జేఈఈ లెవెల్ అయితే చేయండి. అండ్ మన మెయిన్ టార్గెట్ మ్యాథ్స్‌లో 50 మార్క్స్. 50 మార్క్స్ ఎలా సాధించాలి? దాని మీద మనకు ఐడియా ఉండాలి. 50 మార్క్స్ ఎలా సాధించాలి? మీరు 50కి ఎయిమ్ చేస్తేనే మీకు 35, 40 మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. మీరు చేసిందే 30 మార్క్స్ వస్తే నాకు చాలు. ఫిజిక్స్‌లో 10 మార్క్స్ వస్తే చాలు మాక్సిమం. ఇంకా కెమిస్ట్రీలో ఒక 10 మార్క్స్ వస్తే చాలు. ఓవరాల్‌గా 50-60 మార్క్స్ అయిపోయాయి కదా! మంచి ర్యాంక్ వచ్చేది. అలా కాదు. మీరు ఎక్కువ మార్క్స్‌కి మీరు టార్గెట్ పెడితేనే, ఎయిమ్ చేస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఫిజిక్స్ మెయిన్‌గా వెళ్ళే ముందు ఫార్ములాస్ చూసుకోండి. అక్కడ కొన్ని లెసన్స్‌లో ఎన్‌సీఈఆర్‌టీ కూడా చదవాలి. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మోనో ఫిజిక్స్. ఈ ఎన్‌సీఈఆర్‌టీ చదివే టాపిక్స్ కూడా చదువుకొని వెళ్ళండి. మీకు చాలా యూజ్ అవుతది. అండ్ కెమిస్ట్రీ అంటారా? ఇనార్గానిక్ కెమిస్ట్రీ అయితే మాత్రం మీరు ఎలాగో రోజు రివిజన్ చేస్తేనే మీకు లాస్ట్ రివిజన్ అక్కర్లేదు. కానీ రోజు రివిజన్ చేయట్లేదు నేను అక్కడ రోజు అలా చదువుకెళ్ళిపోతున్నాను లెసన్ వైస్ చేస్తున్నాను అంటే మాత్రం అవ్వదు. డైలీ రివిజన్ చేయండి. ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా అంతే. ఫిజికల్ కెమిస్ట్రీ అంటే లాస్ట్ మినిట్‌లో ఫార్ములా రివిజన్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అండ్ ఎగ్జామ్‌కి 2-3 డేస్ ముందు ఎలాగుండాలంటే ఫీల్ ఫ్రీగా ఉండండి. టెన్షన్, స్ట్రెస్ మొత్తం అన్నీ వదిలేయండి. అండ్ మీకు ఏవైనా పీడిఎఫ్స్ గట్రా లేపోతే ఏదైనా కావాలంటే ఫీల్ ఫ్రీగా అడగండి. అన్నీ అడగండి. ఏదన్నా చెప్తాను. ఆన్సర్ చెప్తాను. ఓకే. చాలామంది అడుగుతున్నారు. ఇంకా నేను రిప్లై ఇస్తున్నాను. అన్నీ బావున్నాయి. ఓకేనా? అలాగే మీరు అడగండి. ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా జస్ట్ కామెంట్‌లో మీరు కామెంటే చేయలేకపోతే రేపు ఉదయం ఎళ్లి స్టేజ్ ఎక్కి ఎలా మాట్లాడగలరు? లేకపోతే మీ సార్ దగ్గరికెళ్లి డౌట్ అడగగలరు? మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు మీకు తర్వాత స్ట్రైక్ అయినా కూడా యూజ్ ఉండదు. జస్ట్ ఫేస్ కూడా చూడక్కర్లేదు నువ్వు నేను. జస్ట్ కామెంట్‌లో ఒక కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్ ఉందో ఏంటో కామెంట్ చేయండి. మీకు ఉన్న లాస్ ఏంటో కామెంట్ చేయండి. మనిషికి ఒక ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఒకడికి కాన్సెప్ట్ ఎక్కకపోవచ్చు. వాడికి ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. వాడికి ప్రాబ్లమ్స్ వచ్చినా కొత్త ప్రాబ్లమ్ ఇస్తే చేయలేకపోవచ్చు. ఒక్కొక్కడికి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అలా ప్రాబ్లమ్స్ అడగండి. మీకొచ్చిన డౌట్‌లన్నీ అడగండి. ప్రతీదీ సాల్వ్ చేస్తాను. ట్రై చేస్తాను సాల్వ్ చేయడానికి నాకున్నంత. ఓకేనా? అండ్ ఇది నా దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ అడ్వైస్ ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఏటంటే ఎగ్జామ్‌కి ఓ 2-3 డేస్ ముందైతే రిలాక్స్ అయిపోండి. ఎందుకంటే అప్పుడు కూడా చదివేసి బుర్రకి ఎక్కించుకుంటే ఉన్నవి మర్చిపోతారు అనేసి ఒక ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నేనైతే మాత్రం అటువంటి సజెస్ట్ చేయను. ఓకే. రిలాక్స్ అవ్వండి. కానీ ఫుల్‌గా రిలాక్స్ అయిపోకండి. అంటే ఆ 2-3 డేస్ బుక్ ముట్టకపోవడం అన్నది మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్ బయట కూడా బుక్ పట్టుకొని చదివినోళ్ళని కూడా నేను చూసాను. చాలా షాక్ అయ్యాను నేనైతే. ఎగ్జామ్ హాల్ నేను బయట నించుంటున్నాను. అయినా కూడా బుక్ పట్టుకొని తిప్పేస్తున్నారు బుక్కుల్ని. అంటే అటువంటి పర్సన్స్ కూడా ఉంటున్నారు. ఆళ్ళు లోపలికెళ్ళి ఎలా పెర్ఫార్మ్ చేసారో తెలీదు గానీ, అయినా అటువంటి మెంటాలిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు అన్న పర్సన్స్ కూడా ఉన్నారు. కాబట్టి మీరు అటువంటి పర్సన్స్ పోటీగా వెళ్తున్నప్పుడు మరి మీరెలాగా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీరు రిలాక్స్ అయితే అయిపోకండి. ఫీల్ ఫ్రీగా ఉండండి. ఓకేనా? లాస్ట్‌కి మీకు టైమ్ టేబుల్ అంతా చెప్పేసాను. 6 మంత్స్ స్ట్రాటజీ చెప్పేసాను. అన్నీ చెప్పేసాను. సో, మీరెళ్ళే ముందు ఒక కామెంట్ లీవ్ చేయండి. అండ్ ఒక లైక్ కూడా కొట్టేయండి. అండ్ ఇది మీ కుల్దీప్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.